లాస్ట్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు శుభాలు తెలియజేస్తున్నాను. మరి మంచి మండు టైంలోకి వచ్చేసాము. చాలా భయంకరమైన వాతావరణం మన ముందుంది. ఈ వాతావరణంలో ప్రభు మనందరినీ కాపాడాలని మీ అందరి కోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సాధ్యమైనంత వరకు బయటికి పగటి వేళ వెళ్లకుండా మరి పనులు చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్నాం. మా ప్రతి ఒక్క సోదరుని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎందరూ ఈ కార్యక్రమాన్ని వింటున్నారో తండ్రి, ఎందరూ ఆత్మీయమైన మేలు పొందుతున్నారో మీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరూ ఈ వాక్యములకు లోబడి పరిశుద్ధాత్మ తండ్రి ఎంత దినాల్లో ఉన్న మా జీవితాల్లో అనేక విధాలైనటువంటి సమస్యలు, చీకటి కోణాలు కనబడుతూ ఉన్నాయి. ప్రపంచం ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా, నీ వైపు మేము చూడగలిగినటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నువ్వు దయచేసిన రక్షణ కొరకే వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రతి ఒక్కరిని ప్రభా ఎండాకాలంలో ఈ యొక్క పౌరుల చాటున ప్రతి కుటుంబాన్ని కాపాడమని, ఎవరికి ఎటువంటి హాని, అనారోగ్యాలు, బలహీనతలు రాకుండా మీ కాపుదల మెండుగా దయచేసి పరిశుద్ధాత్మ తండ్రి వారందరినీ సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మధ్యాహ్నం వారిని ఆలకించుమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేసుకుంటున్నాం తండ్రి. పిల్లరా, మీరందరూ కూడా మరి వాక్యాన్ని ఫాలో అవుతున్నారని వింటూ ఉన్నాను. మీరందరూ యూట్యూబ్లో కనుక మన వాక్యం కింద మనం వచ్చేటువంటి లార్డ్స్ వాయిస్ అనే కింద గంట గుర్తు ఉంది. ఆ గంటను కనుక మీరు తాకినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయబడతారు. సో ఆ కార్యక్రమాలు ఆటోమేటిక్గా యూట్యూబ్లో వచ్చిన ప్రతి కార్యక్రమం మీకు లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. దయచేసి ఈ సంగతిని మీరు మీ స్నేహితులతోనూ, మీ బంధువులతోనూ, మీ ఇరుగు పొరుగు వారితో పంచుకోవాల్సిందిగా, మీ సంగతులతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఏంటంటే, ప్రపంచం చాలా భయంకరంగా ఉంది కదా మేడం, ఎలా సిద్ధపడాలి అంటే, ఇదే పరిస్థితులు మనకి పాత నిబంధన కాలంలో కూడా కనబడతాయి. ఇదే పరిస్థితులు మనల్ని మనం అన్వయించుకుంటూ జాగ్రత్తగా ఉండటం కోసం దృష్టాంతాలుగా మనకి దేవుడు బైబిల్లో ముందుగానే కొందరి జీవితాల ద్వారా, కొందరి పాత్రల ద్వారా, వారి యొక్క బ్రతుకులో జరిగిన ప్రతి సన్నివేశం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. నేను చదువుతూ ఉంటే నాకు మనం ద విమెన్ సిరీస్ ఇన్ ద బైబిల్ స్టార్ట్ చేశాం కదా, దాని ప్రకారం ఏం చెప్పాలి అని నేను ప్రార్థించినప్పుడు ప్రభు వారు నాకు ఒక ప్రత్యేకమైన స్త్రీని చూపించారు. ఈ రోజుల్లో స్త్రీలు మరి ఎలా ఉంటున్నారు? నమ్మకమైన స్త్రీలుగా కుటుంబ జీవితంలో ఉంటున్నారా, లేకపోతే అత్యాశ భరితులే, ధనాశ, పదవీకాంక్ష, ఇతర వ్యామోహాలకి లొంగిపోతూ ఉన్నారా? అలాంటి వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి? ఎందరూ స్త్రీలు తమ కుటుంబ జీవితాన్ని సరిచేసుకోగలుగుతూ ఉన్నారు? వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా నడిచినప్పుడు ఆ కుటుంబాలు పరిశుద్ధాత్మ సహాయంతో కట్టబడుతున్నాయి, అనేక మందికి వెలుగునిస్తున్నాయి, ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నాయి. దేవుని మాటను వినని వారే ఈ లోకాశల్లో ఇష్టపడినటువంటి మరికొందరి స్త్రీలు వారి జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారో బైబిల్లో మనకి దృష్టాంతాలుగా, ఉదాహరణలుగా వివరించబడ్డాయి. దానిలో మరి మోషే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపాడు, ఇశ్రాయేలుని నడిపించాడు. తర్వాత యెహోషువ వారిని వాగ్దాన భూములకు తీసుకొచ్చిన తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత వారికి సరైనటువంటి పాలకులు, నాయకులు లేకపోవడం ద్వారా మరి దేవుడు అనేక మందిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. వారినే మనం న్యాయాధిపతులు అంటాం అన్నమాట. ఈ న్యాయాధిపతులు కనుక చూసుకుంటే 6 పీరియడ్స్ సంసోన్ దాకా నడుస్తాయి. ఎందుకు న్యాయాధిపతులు గ్రంథం మన ముందు ఉంచబడింది? అందులో ఈ సంసోన్ అండ్ డెలీలా స్టోరీ ఎందుకు మనకి అది రొమాంటిక్ స్టోరీ లాగా అనిపించినా కూడా
ఆ యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అని ఆలోచించినప్పుడు బైబిల్లో ప్రతి స్త్రీ అయితే తండ్రి వల్ల గానో లేకపోతే కుమారుడు వల్ల గానో లేకపోతే భర్త వల్ల గానో ఏదో ఒక విధంగా వాళ్ళు కుటుంబానికి అటాచ్ చేయబడి ఆశీర్వదింపబడిన స్త్రీలు ఉన్నారు, నాశనం పొందినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో ఈ యొక్క డెలీలా యొక్క స్టోరీని మనం గమనిస్తాం. డెలీలా స్టోరీని గమనించినప్పుడు, డెలీలా జీవితాన్ని పరిశీలించినప్పుడు సంసోన్ కూడా ఎలాంటి పాత్ర వహించాడు అన్నది మనం ఆలోచిస్తే, అసలు న్యాయాధిపతుల సమయానికి ఆ యొక్క ఇశ్రాయేలు దేశము ఎలా ఉంది అంటే సంసోను డెలీల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధమే ఇశ్రాయేల్ మధ్య, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మధ్య ఏర్పాటు చేసింది. అందుకే ఆ కాలంలో వారు అనేక మంది శత్రువుల చేత, వారి దాడుల చేత బాధింపబడ్డట్టుగా వారు అనేక మంది ప్రక్క శత్రువుల యొక్క అధికారానికి వారు బానిసలుగా బతకాల్సిన అవసరం కనబడుతూ ఉంది. కనుక యెహోషువ మృతి నొందిన తర్వాత మన న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలోనికి ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశం యూదా వంశులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవనని సెలవిచ్చెను. కనుక యూదా వంశస్థులు కష్టపడాలి. యూదా వంశస్థులు ఒక్కరూ చేయలేరు కాబట్టి వారు షిమియోను వాళ్ళతోనూ మిగతా వాళ్ళతో కూడా వచ్చి వారందరూ కలిసి మరి కానానీయుల దగ్గరికి యుద్ధానికి పోయినప్పుడు యెహోవా కానానీయులను, పెరిజీలను వారికి అప్పగించినప్పుడు వారు 10,000 మందిని బెజెకులో హతము చేయటం అనేది మనం చూస్తాం. అదైన తర్వాత వారు కానానీయులను హతం చేసినప్పుడు వారు చాలా మంది చాలా భయంకరంగా ఎందుకు ఇలా అయిపోయింది అని కనుక మనం ఆలోచించినట్టయితే, త్రూఅవుట్ దిస్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ ఇజ్రాయెల్ వెంట్ త్రూ 7 cycles ఆఫ్ 7 రకాలైనటువంటి సైకిల్స్ మనకి గమనిస్తాం. 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వచ్చేటప్పటికి, అంటే సంసోన్ కాలం వచ్చేటప్పటికి 6 periods ముగించబడ్డాయి. ఏమిటి కారణం అని కనుక ఆలోచిస్తే, ఒకటి దే రెబెలింగ్ అగైన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం. రెండవది ఇతర శత్రు దేశాల చేత వారు పాలించబడ్డారు. మూడవది వాళ్ళు యాక్చువల్గా దేవుని భయం కలిగినటువంటి జనంగా ఉండవలసినది పోయి వారు ఎలా ఉన్నారంటే దేవుని లేని జనంగా తయారయ్యారు. సో రిమైనింగ్ లాయల్ టు గాడ్ అండర్ దట్ జడ్జ్, అక్కడ దేవుని కంటే వారు న్యాయాధిపతిగా వారు ఎంచుకున్నటువంటి ఒక నాయకుడిని గొప్పగా వారు చేయడం మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి దేవుని ఇంతవరకు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నడిపించిన దేవుని వారు మర్చిపోయి కేవలము ఆ న్యాయాధిపతి ఏం చెప్తాడో అతన్ని ఫాలో అవటము అనేది, అతని పట్ల నమ్మకంగా ఉండటము, అంతేగాని దేవుని పట్ల నమ్మకంగా లేకపోవటము అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో బట్ వెన్ వీఆర్ ఆన్ అవర్ ఓన్, మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మన అనేక సమస్యల నుంచి, అనేక బాధల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి ఆశీర్వదించినప్పుడు మనకి అండగా దండగా కొండగా కోటగా ఉన్నటువంటి దేవుడిని మనం మర్చిపోయి లోకంలో ఉన్న నాయకుల వైపు, ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఎవరు ఏంటి అన్నది వాళ్ళ వెంట పోతాం, లేకపోతే మనల్ని ఎవరైతే ఎలివేట్ చేస్తూ ఉంటారో, గొప్ప చేస్తారో వాళ్ళ వెనకాల మనం పోతూ ఉంటాం. కనుక వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి లోకాశల్లోనికి పడుతూ ఉన్నాం. సో మనం ఈరోజు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, సంసోను డెలీలా లాగా వాళ్ళు లోకాశలు, శరీరాశ, జీవపు డంబాన్ని ఫాలో అయ్యి పాపంలో పడి జీవితాన్ని ఎలా నశింప చేసుకున్నారో అలాగే వెళ్దామా, లేకపోతే వీ వాంట్ టు ఎడిఫై త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట ద్వారా మనం హెచ్చించబడి మనం సరిచేసుకుంటూ దేవుని పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అయినా సరే మనం దాటుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇశ్రాయేల్ ఎందుకు అంత త్వరగా దేవుని నుంచి వాళ్ళు తప్పిపోయారు అంటే, కేవలం ఏంటంటే కనానీయులు అనుసరిస్తున్న రిలీజియన్ ఎలాంటిదంటే, మతం ఏంటంటే, కానానీయులు ఎవరో మీకు దొరక చెప్పాను. మన నోవాహు వంశంలో వివిధ గ్రూపుల వారు వచ్చి
ఈ ఇజ్రాయెల్ ప్రాంతాల్లో, సిరియా ప్రాంతాల్లో, లెబనాన్ ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రాంతమే ఈ కానానీయులు. వీళ్ళు మతం ఏంటి అంటే గనక చాలా అట్రాక్టివ్ గా ఉండేది. ఎందుకంటే వాళ్ళు చాలా త్వరగా దేవుడి నుంచి షార్ట్ రన్ బెనిఫిట్స్ పొందుకోవడానికి కనబడేటువంటి మతంగా ఉండేది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టేస్తూ ఉండేవాళ్ళు, చైల్డ్ బేరింగ్ పెరుగుతూ ఉండేది, ఫెర్టిలిటీ పెరుగుతూ ఉండేది. అలాగే వాళ్ళు వ్యవసాయం బాగా పంటలు పండి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉండే. సో అలాంటి దేవతలకి మొక్కుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఆ పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి అధికారం కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు తమల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించిన యెహోవా దేవుని విడిచిపెట్టి చాలా త్వరగా బెనిఫిట్లు ఇచ్చేటువంటి ఈ అన్య దేవతల తట్టు వాళ్ళు తిరగడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మానవుని మనసు ఎప్పుడు కూడా స్వార్థంతో నింపబడింది. మన పని అయిపోతే, మన కోరిక తీరితే మనకి చాలు అనుకుంటాం కదా. సో దట్ సెల్ఫిష్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువగా ఈ కానానైట్ గాడ్స్ మీద వాళ్ళు ఎలాగ ఆధారపడుతున్నారో రకరకాల దేవతలను వాళ్ళు పూజ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఒకే దేవుని ఆరాధించటము అనే యూదా మత యొక్క పద్ధతిని వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు కూడా ఈ అన్య దేవతల వైపు తిరగడం అనేది జరిగింది. అది యెహోవా దేవునికి చాలా విరుద్ధమైంది, అది కోపాన్ని పుట్టించింది. మేల్ అండ్ ఫీమేల్ ప్రాస్టిట్యూషన్ వాజ్ నాట్ ఓన్లీ అలౌడ్ బట్ ఎంకరేజ్ విత్ ద ఫార్మ్ ఆఫ్ వర్షిప్. అంతేకాకుండా అక్కడ వ్యభిచారం, దేవదాసులు అంటారు కదా, దేవునితో వ్యభిచారం చేయడం అనే ఒక వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇమ్మొరాలిటీ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్కి అది చాలా సెక్షువల్ ప్లెజర్, సెల్ఫిష్నెస్ అనేది బాగా పెరిగి సెల్ఫ్లెస్ అయినటువంటి యెహోవా దేవుని విడిచిపెట్టి వారు అన్య దేవతల తట్టు తిరగడము అనేది మనకి కనబడుతుంది. కాబట్టి faith in the one true God, however, does not offer short-range benefits of sin is short-run benefits that appeal to our sinful human nature. కాబట్టి మనకి చాలా మానవుడి మనసు ఎలాంటి త్వరగా క్విక్ గా ఏదైనా పూజ చేస్తే ఫలం వచ్చేయాలి అనే ఆశతో మనం ఉంటాం కనుక ఆ బెనిఫిట్స్ అంటే ఏంటంటే మన యొక్క జీవితం యొక్క ఎసెన్స్ కనుక తీసుకుంటే టోటల్ గా సెల్ఫిష్నెస్ కనబడుతుంది. అయితే ద ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ వే ఆఫ్ లైఫ్ ఇస్ సెల్ఫ్లెస్నెస్. వీ మస్ట్ సీక్ క్రైస్ట్ హెల్ప్ టు లివ్ గాడ్స్ వే. కనుక మనం మొట్టమొదటి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం చూసినప్పుడు ఇశ్రాయేలు ఎందుకు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు అంటే కనుక ఈ కారణాలన్నీ మనకి కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి దినాలు వచ్చినప్పుడు మనం రకరకాల వీరుల గురించి, న్యాయాధిపతుల గురించి, యెఫ్తా మొదలైన వీరుల గురించి మనం వింటాం. గిద్యోను, వీళ్ళందరూ కూడా మళ్ళా మనం అబ్జర్వ్ చేస్తే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క లిస్ట్ లో వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. కనుక వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎలాంటి బలహీనైనప్పటికీ కూడా ఆ బలహీనైనటువంటి నాయకుల ద్వారా దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగానే సంసోను ఉన్న బలము, శారీరక దారుఢ్యము మరి నాజీరు చేయబడిన వాడిగా మనం గమనిస్తాం. అలాంటి వాడు కూడా ఎలాంటి శారీరకమైన ఆకర్షణకి, సెక్షువల్ ప్లెజర్ లొంగిపోతాడన్నది ఈరోజు మనం చూసి ఎలాంటి స్త్రీలు ఎంత గొప్ప బలవంతులైన వారిని, దేవుని భయభక్తులు గలవారిని ఎలా పడేస్తారో మనం ఈరోజు వివేకము, విచక్షణ కలిగి జీవించాలన్నది పరిశుద్ధాత్మ దేవుని హెచ్చరింపుగా మనం ఈరోజు పాఠం తీసుకున్నాం. కాబట్టి దెలీలా లాంటి మోసగత్తిగాను, సంసోను బలహీనుడా బలవంతుడా అని గనక మనం ఆలోచిస్తే ఈ దెలీలా లాంటి మోసగత్తిగా ఉండకూడదు. ఎందుకంటే ఆమె మోసం చేసింది. కనుక ఈరోజు మన పాఠ్యాంశం ఏంటంటే మోసగత్తి అయినటువంటి దెలీలా గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అది కనుక మనం గమనిస్తే మరి న్యాయాధిపతులు 13వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ శాంసన్ దెలీలాస్ లైఫ్ ఏ విధంగా ఉంది అని కనుక ఆలోచిస్తే సంసోను ఒక బలమైన మంచి నాయకుడు, మరి మంచి న్యాయాధిపతి, ఆయనకి మంచి పేరు ఉంది. కానీ ఆయన పుట్టుక కనుక మనం ఆలోచిస్తే, సింపుల్ గా ఆలోచిస్తే మరి ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా
వీళ్ళు దోషం చేయడము, తప్పు చేయడము, దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలను పూజించడం, దేవుడు వారిని శిక్షించడం, ఆ శిక్షించినప్పుడు శత్రువులను పంపించడం, లేకపోతే క్షామం పంపించడం, లేకపోతే పంటలు పండకపోవడం, లేకపోతే తీవ్రమైనటువంటి నేచురల్ కెలామిటీస్ హ్యాపెన్ చేయబడటం, అప్పుడు మళ్ళా వీరు మూలగటం, అప్పుడు మళ్ళా యెహోవా దేవుడు వారి వైపు తిరగటం, కరుణించడం. దిస్ వాజ్ లైక్ ఏ సైకిల్ ఇన్ ఇజ్రాయెల్స్ హిస్టరీ. కనుక వాళ్ళని 40 సంవత్సరాలు బాధించడానికి ఫిలిష్తీయుల అధికారానికి యెహోవా దేవుడు వారిని అప్పగించాడు. ఆ కాలమందు దాను వంశస్థుడు ఎక్కడ ఉన్నాడు అంటే గనక అతడు జోరియా పట్టణస్థుడైన ఒక మనోహ, అతని పేరు రాయబడింది బైబిల్లో. అతను అక్కడ ఉండేవాడంట. అతనికి భార్య కూడా వివాహం చేయబడి ఆమె గొడ్రాలై పిల్లలు లేని స్థితిలో ఆమె ఉంది. అయితే అలాంటి పరిస్థితిలో యెహోవా దూత ఆ జంటని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఆ ప్రత్యక్షమై, ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఏమంటుందంటే, నువ్వు గొడ్రాలువు, ఇదిగో నీకు కాన్పు లేకపోయాను కనుక అయితే ఇక నుంచి నేను నిన్ను దర్శిస్తున్నాను కాబట్టి నువ్వు గర్భవతివై ఉండు అని దేవుడు చెప్పాడు అని అంటే, ఆవిడంటది అయితే ఇదేంటి అసలు దేవదూత నాకు కనబడటం ఏంటి, ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు దేవదూత మళ్ళా చెప్తుంది ఏంటంటే, నీవు జాగ్రత్తగా ఉండాలి, ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు, అపవిత్రమైన దేది కూడా నువ్వు బిడ్డ పుట్టేంత వరకు కూడా తినకూడదు, నువ్వు గర్భవతి కుమారుని కంటావు, అయితే నీ కుమారుడు నాజీరు వ్రతం, నాజరైట్ వ్రతం ఏంటంటే దేవునికి వ్రతం చేయబడిన వాడు, పవిత్రుడు కనుక అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. అంతేకాదు అతనికి ఆ బిడ్డ పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉంటాడు కనుక, అంటే ఈ వాజ్ సెట్ ఎ పార్ట్ ఫ్రమ్ ద ఆల్ యువర్ ట్రెడిషన్స్, కస్టమ్స్ అండ్ ఇజ్రాయిల్స్ కమ్యూనిటీ. అతను ప్రత్యేకించబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు అని దేవుని దూత చెప్తూ ఏముంటుందంటే, అతని ద్వారా ఇశ్రాయేలు దేవుడు రక్షింప నిశ్చయించాడు అని చెప్తే, ఆ వెంటనే స్త్రీ ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి నాకు ఇలా చెప్పాడు అని అంటే, భర్త ఏమంటాడంటే ఎలా ఉన్నాడు వచ్చిన అతను అంటే దేవదూత రూపంలో ఉన్నాడు అని చెప్పినప్పుడు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో నేను ఎరగలేదు, నేను అతని పేరు కూడా నేను అడగలేదు అని ఆమె ఏం చెప్పిందో చెప్పినప్పుడు దేవుడు మళ్ళా వచ్చి ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చి మానోహ ప్రార్థన చేస్తాడు. ప్రభా, నువ్వు పంపిన దైవజనుడు మళ్ళా నా యొద్దకు వచ్చి మరి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏం చేయాలో నాకు వివరించు, నా భార్య భయపడతా ఉంది అని చెప్పినప్పుడు మానోహ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా మళ్ళా దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఆమె పరిగెత్తుకుని వెళ్ళి ఆమె పెనుమిటైన మనోహ ఆమె దగ్గర లేడు గనక భర్త దగ్గరికి వెళ్ళి, ఆనాడు నా ఎదుకు వచ్చినటువంటి ఆ పురుషుడు ఈరోజు కనబడ్డాడు అంటే, దేవుని దూత అంటే మనందరం ఆడవాళ్ళు అనుకుంటాం, కానీ పురుషులు, దేవదూతలు పురుషులు, అతను వచ్చాడు నా దగ్గరికి అని చెప్పినప్పుడు వెంటనే అతను వచ్చి పరిగెత్తుకుని వచ్చి నా భార్యతో మాట్లాడినవాడు నువ్వేనా అని అడిగినప్పుడు అతను నేనే అని చెప్పి, మరి నీ మాట చెప్పినా నెరవేరినప్పుడు నేను ఆ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో అతను చేయవలసిన కార్యం ఏమిటో తెలుసుమన్నప్పుడు యెహోవా దూత చెప్తాది, నేను చెప్పిందంతా నీ భార్య పాటించాలి, ఆమె ద్రాక్షావళి నుండి పుట్టింది ఏది తినకూడదు, త్రాగకూడదు, మద్యంనైనా తాగకూడదు, అపవిత్రమైన దేన్ని తినకూడదు అని చెప్పి నీ కుమారుని చాలా పవిత్రంగా పెంచాలి, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, అతని జుట్టు కత్తిరించకూడదు, చనిపోయిన వారిని అతను ముట్టకూడదు, అతని దగ్గరికి వెళ్ళకూడదు, అతను చాలా పవిత్రంగా దేవుని కొరకు ప్రత్యక్షపరచబడినవాడే, దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడుగా అసెట్ పార్ట్గా అతను ఉండాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క కుమారుడు పుట్టడము, ఆ తర్వాత దేవదూతకి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు దేవునికి సంతోషంతో బలి అర్పించడము అవన్నీ కూడా వాళ్ళు అనుభవించి దేవుడు కనబడ్డాడు, బాబాయ్ మనం చనిపోతామేమో అని, కానీ చనిపోలేదు కాబట్టి వాళ్ళు సంతోషంగా మరి దేవుడు మనకి కనిపించాడు కాబట్టి అని చెప్పి అతనికి ఆ స్త్రీ ఆ కుమారునికి అతనికి సంసోను అనే పేరు పెట్టింది. సంసోను అనే పేరుకి అర్థం అంటే ది సన్ అని, ఆ కుమారుడు అనే పేరు పెట్టింది. అతడు ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. ఆ చిన్ననాటి నుంచి అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు కాబట్టి దేవుడు అతను ప్రత్యేకంగా ఆశీర్వదించడము అనేది జరిగింది. దేవుని ఆత్మ అతనిలో ఉన్నది గనుక అప్పుడే అతను
ఎస్రాయేలుకును మధ్యన ఉన్న మహేనదోములో ఉన్న అతని రేపుడుకు ఆత్మ కార్యము మొదలు పెడుతూ ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సంసోను మరి చాలా బలవంతుడైనటువంటి వాడే, కానీ అతను తిమ్నాత్కు వెళ్ళి అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. చూడండి, దేవుని బిడ్డల్ని ఎప్పుడు కూడా దయ్యం వెంబడిస్తూ ఉంటుంది. దేవుడు దగ్గరగా ఉంటే దయ్యం కూడా అంతే శోధిస్తూ ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఈ రకమైన శోధనలు మనం ఎక్కువ ఉంటున్నాం. ఎందుకంటే ఇతడు యూదుడు, హెబ్రీయుడు. ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అన్యజనులైనటువంటి తిమ్నాతు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక దాన్ని చూసి ఏమంటాడంటే, తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెను ఒకరిని చూశాను, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని తన హృదయంలో ఉన్న కోరికని తండ్రికి చెప్తాడు. తండ్రి తల్లి ఏమంటారంటే, నీ స్వజనుల కుమార్తెల్లో గాని నా జనుల్లో గాని స్త్రీ లేదనుకుని సున్నతి లేనటువంటి దేవుని బిడ్డలు కానటువంటి ఫిలిస్తీన్ నుండి కన్యలను తెచ్చుకుంటూ వెళ్ళొచ్చున్నావు అని అడిగిరి. అప్పుడు సంసోను చాలా మొండోడు. ఎందుకంటే తను అనుకున్నది చేస్తాడనమాట. ఆ పర్సనాలిటీతో ఆమె నాకు ఇష్టమైంది, తండ్రి చెప్తా ఉన్నాడు చేసుకోకూడదని చెప్తాడు, అయినా వినలేదు. ఈరోజు కూడా చాలా మంది మన పిల్లలు ప్లూరలిస్టిక్ కల్చర్లో అన్యుల ప్రభావంతో వాళ్ళ ఇష్టానుసారంగా ఏర్పాట్లు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాన్సిక్వెన్స్ ని మనం మళ్ళా భరించక తప్పదు. కనుక వారి రక్షణ కొరకు మనందరం తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు నేను నాకు ఇష్టమైంది కనుక ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్తారు. కానీ దాని వెనక బిహైండ్ ద కాజ్ ఏంటంటే, దేవుడు ఫిలిస్తీన్ని మట్టుబెట్టడానికి, ఫిలిస్తీన్కి ఏమైనా చెయ్యడానికి యెహోవా చేత అతడు రేపబడినన్న మాట ఆ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. అతని ప్రాయమంతా అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు కనుక ఆ కాలంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుని వెళ్తా ఉన్నారు. దేవుడు అందుకోసం సంసోను ఎన్నుకున్నాడని ఆ తల్లిదండ్రులకు తెలియదు. మన బిడ్డలు ఒకసారి చేసినప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ వాట్ ఈస్ ద రియల్ రీజన్ బిహైండ్ దిస్ ఓన్లీ గాడ్ నోస్. గాడ్ హ్యాస్ ఎ పర్టికులర్ పర్పస్ అబౌట్ అవర్ చిల్డ్రన్ అండ్ దేర్ లైఫ్. కనుక ఆమె యొక్క సంసోను ఆ యొక్క తిమ్నాత్కు వెళ్ళి ఆమె ఎందుకు చేసుకుంటానని అన్నాడంటే, దేవునికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. వెళుతూ వెళుతూ ఆ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం ఎదురు వస్తే, ఇతను బల పరాక్రమం కలిగిన వాడు గనక అతడు ఒక మేక పిల్లని చీల్చినట్టుగా దాన్ని చీల్చేసి ఆ యొక్క దాన్ని పక్కన పడేస్తాడు. పడేసి తల్లిదండ్రులతో కూడా ఆ విషయం చెప్పడం. కొంతకాలమైన తర్వాత మళ్ళా ఆమె తీసుకుని రావడానికి తిరిగి వెళుతూ ఉండగా ఆ పడేసిన యొక్క సింహం కళేబరం చూస్తే అందులో తేనె కారుతా ఉంటది. అప్పుడు అతనికి చాలా దాహం వేసి ఆ తేనె తీగల గుంపుని చూసి తేనె చేత ఉంచుకొని తింటూ తన తల్లిదండ్రికి తీసుకెళ్తాడు, కానీ ఈ సంగతి ఏం చెప్పడు. అది అయిపోయిన తర్వాత అతడు మళ్ళా ఆ అమ్మాయి దగ్గరికి వస్తున్నాడని ఆ అమ్మాయి తండ్రి తెలుసుకొని ఆ దినాల్లో ఆ పద్ధతి ప్రకారం అతని స్నేహితుని ఒక 30 మందిని పిలిచి ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు మర్యాద ప్రకారం. చేసినప్పుడు సంసోను చాలా విట్టి పర్సన్, అంటే జోక్స్ బాగా వేస్తాడు. తర్వాత ఏమిటంటే విప్పుడు కథలు, కొంతమందికి అది అలవాటు, కొంతమంది టాలెంటెడ్ పీపుల్ అన్నమాట. చూసిన దాన్ని ఒక విప్పుడు కథగా వేయగలడు. విప్పుడు కథగా ఏం చేస్తాడంటే, నేను మీకు ఒక విప్పుడు కథ వేస్తాను, మీరు నాకు 7 దినాల్లాగా సమాధానం చెప్పాలి. మీరు చెప్తే కనుక నేను మీకు బట్టలు ఇస్తాను, లేకపోతే మీరే నాకు బట్టలు పెట్టాలి, ఇస్తాను, నార బట్టలు పెట్టాలని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ 30 మంది ఒప్పుకొని ఇంతకీ ఏంటి అవి ఇప్పుడు కదా అని అడిగితే ఏమంటారంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిని దానిలో నుండి తిండి వచ్చాను. చాలా తెలివి దేవుడు ఎక్కువ ఇచ్చాడు. బలమైన దానిలో నుండి ఏమొచ్చింది? తీపి వచ్చిందంట. తినుదానిలో నుండి తిండి వచ్చింది అని చెప్పగానే 3 దినాలైనప్పటికీ కూడా వారు ఇప్పుడు కదా చెప్పలేక చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయిని తిమ్నాతు కుమార్తెని వాళ్ళు బలవంతం చేస్తారు. బలవంతం చేసి, మీ భర్త మా చేత డబ్బులు తీసుకోవడానికి మమ్మల్ని మరి మా యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి ఈ విధంగా ఇప్పుడు కదా వెళ్ళాడు, నువ్వు అతన్ని ఎలా లాలన చేస్తావో తెలియదు, అతను లాలన చేసి మాకు మొత్తం అంతా నువ్వు కథ ఇప్పుడు కదా అతని ద్వారా తెలుసు మాకు చెప్తే
మేము గెలుస్తాం, అతను చెప్పినట్టు మాకు బట్టలు పెట్టాలి, లేకపోతే నువ్వు చెప్పలేదు అనుకో నిన్ను నీ తండ్రి ఇంటి వాడిని కాల్చేస్తామని ఆమెకు వాణి. ఇది ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. ఆడవాళ్ళని అన్నిటికీ ఆయుధాలుగా వాడుకుంటారు. ఎందుకంటే అయితే పని ఆమె చేత చేయిస్తారు, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడంలో కూడా ఆడవాళ్ళని వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి ఈమె చాలా 7 దినాలు సంసోను దగ్గర ఏడుస్తూ పాదాలు పట్టుకుని ఏదో చెప్పాలి, మరి అయితే జరిగిపోతుంది అని అన్నప్పుడు ఆమె 7వ దినమున బాగా ఆమె తొందర పెడితే, మనవాడు నిజంగా బలవంతుడే, ఉండాలంటే ఉండగలడు స్ట్రిక్ట్గా, కానీ స్త్రీల అందం ముందు, స్త్రీల యొక్క సౌందర్యం ముందు బలహీనత అన్నమాట. ఇది చాలా మంది ఈ దినాల్లో పురుషులు కూడా అదే పని చేస్తారు. ఎవరైనా ఒక స్త్రీని చూస్తే పడిపోతాం, అది అవసరం లేదు అసలు. అంటే ఆ బలహీనతకి ఎందుకు లోన్ అవుతున్నారంటే అది అపవాద శక్తి కనుక వాళ్ళు బలహీనతకు లోనయ్యి చెప్పేస్తాడు, ఏముంది తేనెకంటే తీపైంది ఏంటి, సింహం కంటే బలమైంది ఏంటి, 2 పదార్థాలు చెప్పేశాడు. తీపి తేనె, బలమైంది దానిలోంచి తిండి వచ్చింది కనుక అది సింహం అని చెప్తాడు. అది చెప్పకపోయినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు వెంటనే వచ్చి ఇంకా సూర్యుడు అస్తమించుడు గబగబ వచ్చి వాళ్ళు చెప్తారు, మాకు అర్థమైపోయింది, నీకు బలమైన తేనెకంటే తీపైంది ఏంటి, సింహం కంటే బలమైంది ఏదంటే అంటాడనమాట. నా దూడతో మీరు నన్ను దున్నకపోతే నాకు ఇప్పుడు కదా మీరు చెప్పలేరు అని చెప్పి కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకొని ఇప్పుడు కదా చెప్పినటువంటి భావం చెప్పిన 30 మందికి బట్టలు ఇస్తాడు. అయితే ఇతను చేసిన పనికి ఆ తండ్రి ఆ అమ్మాయిని ఇంకొక అతని ఫ్రెండ్ లాగా ఉన్న అతనికి ఇచ్చి వివాహం చేసేస్తాడు. కోపగించి వెళ్ళిపోయాడు కదా సంవత్సరం. మళ్ళా కొంత దినాలు అయిన తర్వాత గోధుమల కోతకాలను తిరిగి ఆమె దగ్గరకు వద్దామని ఒక మేక పిల్లని పట్టుకుని వస్తే లోపలికి తండ్రి వెళ్ళనే ఉంటాడు. దాంతో ఆ విషయం అర్థమైపోతుంది, ఆమెను వేరే వాళ్ళకి పెళ్లి చేస్తాను, ఆమెకంటే ఆమె చెల్లి ఇంకా అందగత్తే చేసుకోమని అంటే అతడు ఏం చేస్తాడంటే, ఈ విషయంలో ఫిలిస్తీన్లకి నేను హాని చేయకపోతే మరి నేను ఇప్పుడు నిరపరాధులై ఉంటానని చెప్పి, అంటే ఆ విధమైన ఫిలిస్తీన్ని అణిచివేయడం కొరకు దేవుడు అతను ఒక సాధనంగా పెట్టుకున్నాడు. కనుక ఇవన్నీ ఇన్సిడెంట్స్ అతని జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ దినాల్లో మన జీవితాల్లో జరిగితే చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఒక భర్త ఒక భార్య ఇద్దరికి రిలేషన్ ఉండాలి, కానీ మిగతా వాళ్ళని ఎవరు ఆశించకూడదు. ఈ స్త్రీ విషయంలో మరి కోపం వచ్చి ఏం చేస్తాడంటే, మరి అతడు వెళ్ళిపోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలు వెలిగించి తోక కలిపి ఆ 2 తోకల మధ్య ఒక దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్నిని మండజేసి అది ఫిలిస్తీన్ల గోధుమ చేలను పంపిస్తే గోధుమల చేలన్నీ కాలిపోయి పనుల కుప్పలన్నీ, పైరు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు అన్ని తగలబెట్టేస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎవరిది, తిమ్నాత్ అల్లుడే చేశాడు కనుక ఆయన తండ్రి అతను వచ్చేవరకు ఆకుండా అతని స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, అది కోపంతో అతను ఎలా చేశాడని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనము సంసోను మీద పగ తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచించినప్పుడు సంసోను ఏం చేస్తారంటే వాళ్ళ పరిస్థితి విని తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతం చేస్తారు. అలాగా ఫిలిస్తీన్లు చాలా మంది చంపేసి వెళ్ళి ఆ యొక్క ఏతాం బండు సందులో ఉంటాడు. అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే యూదా దేశంలోనికి వచ్చి అక్కడ వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు యూదా వారు అడుగుతారు, ఎందుకు మీరు వచ్చారంటే, మీరు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయాలి, కాబట్టి మీరు మర్యాదగా సంసోను నాకు అప్పగించండి, లేకపోతే మిమ్మల్ని మేము మరి చంపేస్తాము అని అన్నప్పుడు వెంటనే యూదా జనులు 3000 మంది ఏతాంలోని బండ సందులో ఉన్న సంసోను దగ్గరికి వెళ్ళి, మరి ఫిలిస్తీన్లు నీకు ఏదికలని తెలియదా, నువ్వు ఎందుకు అని అలా చేస్తావంటే జరిగిందంతా చెప్తాడన్నమాట. చెప్తే అయితే మీరు ఏం చేస్తారంటే నన్ను కట్టాలని మీరు వచ్చారు కాబట్టి నా చేతులు కట్టండి, మీరు మాత్రం అనవసరం నాకు వ్యతిరేకమైన పనులేమీ చెయ్యొద్దు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానంటారు. సరే వాళ్ళు మేము చంపం కానీ నీ చేతులు కట్టి వాళ్ళ దగ్గరికి కాళ్ళను కట్టి అతని దగ్గర తీసుకెళ్తామని చెప్పి ఆ లేహి దండులో వాళ్ళకి అక్కడ దిగున్నారు కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు అతని దగ్గరికి రాగానే దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఆ యొక్క తాళ్లను తెంపుకొని అతడు మరి అవి ఎలా అంట కాల్చబడిన జనపనాళ్ళగా పటాపటామని విడిపోయాయంట.
అతడు అక్కడ ఒక గాడిద యొక్క పచ్చి దవడ ఎముకలు పట్టుకొని దాంతో 1000 మంది మనుషులు చంపేశారు. ఒక్క మనిషి ఒక చిన్న గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మందిని చంపేశారు. కాబట్టి గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత అతను మరలా మామూలుగా ఉండి తిరిగి ఒక దినాన్ని మళ్ళా గాజాకు వెళ్తాడు. గాజాకు వెళ్ళి అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు 2 డేంజర్స్, 2 అపాయాల్లో పడతారు. ఒకటి ధనాకాంక్ష, డబ్బు ఆశ, రెండవది పదవి వ్యామోహం, మూడవది స్త్రీ వాంఛ, స్త్రీలతో. చాలా మంది అమెరికాలో చాలా మంది పాస్టర్ల జీవితాల్లో తలకిందులైపోయే పరిస్థితులు ఏంటంటే స్త్రీలతో రిలేషన్షిప్. అలాగే మన భారతదేశంలో కూడా ఈ మధ్య మనం చాలా విషయాలు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వింటున్నాం. కనుక అపవాది వాళ్ళని శోధించడానికి అవకాశం ఉంది. స్త్రీలైన మనం కూడా చాలా జాగ్రత్తగా సంఘ కాపలు కానీ యజమానులు యాజకులు కానీ వచ్చినప్పుడు మనం భయభక్తులతో కంట్రోల్గా ఇల్లు ద్వారాలన్నీ తెరిచి వాళ్ళకి ఎలాంటి ప్రైవసీకి చోటు ఇవ్వకుండా ప్రార్థన చేయించుకుని లేకపోతే వాక్యం విని పంపించేయాలి తప్ప అసలు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి పురుషులు యాజకులు రాకూడదు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటంటే స్త్రీకాంక్ష. ఇతను కూడా మళ్ళా ఈ అనుభవం నుంచి, ఆ తిమ్నాథ్లో జరిగిన అనుభవం నుంచి అతను నేర్చుకోవాల్సింది పోయి మళ్ళా అదే బలహీనతతో ముందుకు వెళ్ళిపోతాడంటే దేవుని మాటను లెక్క చేయలేదు. తన బలాన్ని చూసి గర్వపడ్డాడు. ఆ గర్వంతో ముందుకి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయి సంసోను రాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూసి ఆమె దగ్గర చేరుతాడు. చేరిన తర్వాత వారు ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడని ఫిలిస్తీన్లు తెలుసుకొని ఆ ఫిలిస్తీన్లు సర్దార్లు 5 పట్టణాలు ఉంటాయి, గాజా, అస్రోను, ఈ మొదలైన పట్టణాల్లో వాళ్ళు ఆ సర్దార్లందరూ వచ్చి ఆమెతో ఒక ఒప్పందానికి వస్తారు. వచ్చి మరి ఆ సంసోను ఇక్కడ పండుకుని ఉంటాడు కాబట్టి ఈ ద్వారం దగ్గర మేము ఉండి ఈ రాత్రికి మాట వేసి అతన్ని చంపేస్తాము అని చెప్పినప్పుడు మధ్యరాత్రిలో సంసోన్కి మెలకు వచ్చి ఆ యొక్క పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధకాలని కూడా పీక్కొని వెళ్ళిపోయి హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండ పానుకు వాటిని తీసుకొని పోతాడు. కాబట్టి అతడు అక్కడ గాజాలో వేసి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఆ ఫిలిస్తీన్ యొక్క తిరుగుబాటు జరిగింది. ఇక రెండోసారి అతడు మళ్ళా కోరేకు లోయలో ఉన్న దెలీలా అనే ఒక స్త్రీని మోహిస్తాడు. ఈ దెలీలా చాలా సౌందర్యవతట, అందగతట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెని ఒక సాధనంగా వాడతారు. సంసోనుతో ఒక సాధనంగా వాడుకొని ఆమెని నువ్వు లాలన చేసి అతని బలం దేంట్లో ఉందో నువ్వు కనుక్కో. ఎన్ని చేసినా అతను మాకు దొరకటం లేదు, అతన్ని మాకు దొరకాలి, అతన్ని మేము చంపాలి, మేము అతను ఎలా గెలవాలి అన్నది మాకు తెలియాలి, అప్పుడు అతను మేము గర్వాన్ని అణిచివేయగలం. కాబట్టి మేము 5 సర్దార్లము 1100 వెండి నాణాలంటే ఒక 100 రోజుల 10 దినాల యొక్క జీతాలు నీకు ఇస్తాము అని చెప్పి ఆమెతో ఒక ఒప్పందం కుదుర్చుకొని మరి ఎలాగా అతని బలం ఉందో తెలుసుకోమంటే ఈ సంసోను చాలా జోవియల్ గా తీసుకుంటాడు. దాన్ని కూడా సీరియస్ గా తీసుకోకుండా వాళ్ళు వచ్చి నీ మీద పడతారు అంటే కథలు చెప్తాడనమాట. ఒకటి 7 నిర్వంజి తువ్వలతో నన్ను బంధిస్తే ఒకసారి చెప్తాడు, వాళ్ళ ఆవిడ 7 భరించాడు. రెండో రోజు ఏం చెప్తాడంటే తేలిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నా బలం పొద్దంటాడు. మూడో రోజు మళ్ళా చెప్తే నా తల జడలు 7 అల్లినట్లయితే నేను నా బలం పొద్దంటే ఆమె తెలివిగా ఒక మేకుని దిగ్గొట్టి ఆ జుట్టులో సర్దార్ని పిలుస్తుంది. ఆయన చక్కగా తెంపుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఈమె అనుదినం అతను మాటల చేత బాధించినప్పుడంట తొందర పెట్టినప్పుడు అతడు ప్రాణం విసికి చావగోరని ఉంటుంది. ఫైనల్ గా 16వ అధ్యాయం 17వ వచనం. ఇది సంసోను పత్రం. ఒక దైవం మందు భయభక్తులు కలిగిన మనిషి ఎలా దిగజారిపోయాడో సంసోను విషయంలో మనం చూస్తున్నాం. అతను మరి అక్కడికి వచ్చి ఆ విధంగా అతని జీవితం వాళ్ళు చివరికి కరెక్ట్ చెప్పేస్తారు. ఎక్కడంటే మరి దేవుడు నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నేను నాజీరు చేయబడిన వాడుగా ఉన్నాను, మరి నా తల మీదకి మంగళకత్తి అనేది రాకూడదు అని దేవుని దూత చెప్పింది. కాబట్టి నాకు క్షౌరం చేస్తే నా బలం నాలో నుండి
తొలగిపోద్దని ఆమె ఏడుపు తట్టుకోలేక, నాగింగ్ అంటే విసిగించడం వల్ల తట్టుకోలేక ఇతర మనుషుల వల్ల అయిపోతానని చెప్పగానే అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పటము, ఆ రాత్రి ఆమె అతన్ని చక్కగా లాలన కబుర్లు చెప్పి దగ్గర పక్కన పడుకోబెట్టుకొని నెమ్మదిగా ఏం చేస్తుందంటే ఆ శబ్దాన్ని పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం నాకు తెలిపినని చెప్పి ఆ ఫిలిస్తీన్ల సర్దారులందరూ రూపాయలు చేత పట్టుకుని ఆమె దగ్గర రాగానే ఆమె తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తలని క్షౌరం చేయించగానే అతన్ని బాధించడం మొదలైంది. అతని బలం తొలగిపోయింది. ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడ్డారు అని చెప్తే అతను యాజ్ ఈజ్ గా వెళ్దాం అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, కానీ ఆయన మనం విడిచిపెట్టినప్పుడు మనకు తెలియదు అని చెప్తారు దేవుని భక్తులు. ఎందుకంటే మనం లోకానుసారంగా వెళ్ళిపోయినప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోద్దు మనలో నుంచి. ఆ విధంగానే సంసోను యొక్క బలహీనత వల్ల, స్త్రీ బలహీనత వల్ల అతనిలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. కాబట్టి అతను ఇంకా నాకు బలం ఉందో అనుకుని ఎప్పటిలాగా బయటికి లేద్దాం అని అనుకుంటాడు, కానీ అక్కడ ఉంది. అయితే యెహోవా తనని ఎడబాసనని అతనికి తెలియలేదు. పరిశుద్ధాత్మ అతను విడిచిపెట్టిందన్న విషయం అతనికి తెలియలేదు కనుక అతడు వెంటనే ఫిలిస్తీన్లు అతని కన్నులు ఊడదీసి గాజాకు తీసుకొచ్చి ఇద్దరు సంఖ్యల చేత బంధించి, అక్కడ దాగోని దేవత జాతర జరుగుతూ ఉంటది. సో ఆ దేవత చేతికి ఇతన్ని అప్పగించాలని చెప్పి మహాబలి అర్పించడానికి, పండుగ అర్పించడానికి అక్కడ పెట్టి సంసోన్ని బాధించడం అనేది వారు చాలా సంతోషంగా, దేవత మన దేవత మనకు అప్పగించింది కాబట్టి మనం పరిహాసం చేయటకు సంసోన్ని పిలిపించుదాం రండి అని చెప్పి అతన్ని హేళన చేయడం మొదలు పెట్టినప్పుడు సంసోను చాలా బాధపడతాడు. బాధపడి ఏం చేస్తాడంటే, మరి ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలని నన్ను తడవనివ్వండి అని చెప్తాడు. ఆ స్తంభాలు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఆవరణం అంతా కూడా స్త్రీ పురుషులతో నిండి ఉందట. కొన్ని వేల మంది ఉండొచ్చని అంటారు. ఫిలిస్తీన్ల సర్దార్లందరూ వారు అక్కడ ఉండి వారు సంసోను ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు 3,000 మంది సుమారు చూస్తా ఉన్నారని వాక్యం చదివిస్తూ ఉంది. అప్పుడు సంసోను మళ్ళా మారు మనసు పొంది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీసుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభముల ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దాల మీదను దాని ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను అని ఉన్నది. కనుక పిల్లరా, దేవుడు సంసోను ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టాడు. కాబట్టి మనం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతను దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని గమనించి ప్రవర్తించాల్సింది పోయి స్త్రీలోలుడే, బలహీనుడే, మరి 3 స్త్రీల చేత మోసగించబడ్డాడు. ఆ మోసగించబట్టమే కాదు, అతను పతనమైపోవడానికి కూడా కారణమైంది. కాబట్టి అతని జీవితం నుంచి మనం నేర్చుకున్నది ఏమైతే, మనం పాపాన్ని వెంబడిస్తే మన జీవితాల్లో చెడ్డ పరిస్థితులు ఎదురవుతాయి. కీర్తన 56:4 ఆ వాక్యం క్లియర్ గా ఉంది. రెండవది ఏంటంటే, నీవు నీ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నీ దేవుని మీద ఆధారపడాలి కదా, దేవుని బిడ్డగా. కానీ నువ్వేం చేసావు? డోంట్ లెట్ యువర్ గాడ్ డౌన్. నిన్ను నడిపిస్తున్న ఆ దేవుని దండాన్ని కింద పెట్టేశావు. దేవుని కింద పెట్టి లోకానుసారంగా వెళ్ళాడు సంసోను, నాశనానికి నడిపించబడ్డాడు. తర్వాత ఏంటంటే, ఈమె దెలీలా కూడా స్త్రీయే. ఆమె తన అందం మోసాన్ని చక్కగా వాడుకుంది. సో రికగ్నైజ్ దట్ చార్మ్ ఈజ్ డిసెప్టివ్. అందము మోసకరమైందని మనం గుర్తించబడుతున్నాం. మూడో విషయం ఏంటంటే, బీ వైజ్ విత్ యువర్ డెసిషన్. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంసోన్ లాగా మూర్ఖంగా ఆలోచించకుండా ఏది దేవుని చిత్తమో ప్రార్థించి కనుక్కోవాలి. మరి అలా చేయకపోవడం వల్ల అనేక నష్టాలు అతను పొందవలసి వచ్చింది. తండ్రి చెప్పాడు, రే నీ స్వజనంలో చేసుకోవాలి, వాళ్ళు అన్యులు అని చెప్పినా కూడా వినకుండా అన్య స్త్రీలనే మోహించాడు, అన్య స్త్రీల వెంబడే పోయాడు. దైవజనుడై ఉండి ఈ స్త్రీల వ్యామోహం అనేది ఎంత ప్రమాదమో గ్రహించుకోవాల్సింది పోయి, సర్వం వాక్యం తెలుసు, దేవుని యొక్క
తో సహవాసం చేస్తూ ఉన్నాడు. అయితే బిబ్లికల్ స్కాలర్స్ ఏమంటారంటే అతని జీవితం ద్వారా ఫిలిస్తీన్ కొంతమంది నశింప చేయాలని దేవుని ఉద్దేశం. అందువల్ల ఈ స్త్రీలని వాడుకోవాల్సి వచ్చిందేమో. కొన్నిసార్లు ఇలాంటి పాత్రలు కూడా మన జీవితాల్లో ఉంటాయి అని కొంతమంది చెప్తా ఉన్నారు. కనుక మొదట శోధన కనిపించగానే ఇతరుల నాయకత్వం కోసం, నిర్ణయం కోసం నువ్వు పరిగెత్తద్దు. ఎందుకంటే దేవుని దగ్గర నువ్వు ఆలోచించు. తర్వాత నీ మీద ఎవరైనా పెత్తనం చేయడానికి నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకంటే డెలీలా తన అందాన్ని, గారాబాన్ని సంసోనికి ఏంటంటే ఒక ఆలంబనగా చూపించింది. ఫర్ ఎనీ రిలేషన్షిప్ ఆస్క్ ఫస్ట్ గాడ్ ఫర్ వైజ్ విజ్డమ్, ఫాలో ద స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని నువ్వు ఫాలో. డోంట్ బి వీక్ ఇన్ లాయాలిటీ. నీకు అప్పగింపబడిన పని చేయటంలో నువ్వు నమ్మక ద్రోహం అనేది చేయకూడదు అని చెప్తున్నాడు. మరి యాజ్ ఏ క్రిస్టియన్స్ వీఆర్ సిమిలర్ టు డెలీలా అండ్ యాక్ట్ డిజాయిల్లీ టు క్రైస్ట్. యేసుక్రీస్తు వారు మనకు అప్పచెప్పిన బాధ్యతను మనం క్రైస్తవులకు ఎలా చేస్తున్నామంటే డెలీలాగా జీవిస్తున్నాం. డబ్బులకు అమ్ముడుపోతా ఉన్నాము, లేకపోతే పదవులకు అమ్ముడుపోతా ఉన్నాం. దేవుని మాట నిజాయితీగా ఉన్నట్టుగా మనం అనుసరించలేకపోతున్నాం, ప్రవర్తించలేకపోతున్నాం, ఇతరులకు చెప్పలేకపోతున్నాం. డూ వీ బిట్రే హిమ్ ఇన్ సిన్ ఇన్ ఏ స్మాల్ వే ఆర్ బిగ్ వే? చాలాసార్లు చిన్న తప్పే కదా అని చాలా తప్పులు చేస్తూ ఉంటాం. డూ వీ బిట్రే గాడ్ ఫర్ అవర్ ఓన్ వర్షన్ ఆఫ్ సిల్వర్, స్టాటస్, మనీ, వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ ఈవెన్ పవర్, పొజిషన్? చాలాసార్లు వీటి కోసం దేవుడిని అమ్మేస్తున్నారు ఈ జనాలు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులే దేవుని కొరకు నీతితో నిజాయితీతో బ్రతకవలసిన వాళ్ళు ఈ పదవుల కోసం, డబ్బు కోసం, లేకపోతే వాళ్ళ యొక్క సంతోషాలు నెరవేర్చుకోవడం కోసం, ఇలాంటివన్నిటి కూడా మనం డెలీలాగా మోసగత్తులుగా మోసం చేసే వాళ్ళంగా ఉంటున్నాం. ఈరోజు క్రిస్టియన్స్గా మనల్ని ఆలోచించుకోవాల్సిన అంశం, మనం దేవుని మాటకు విలువిస్తున్నామా లేకపోతే లోకానుసారమైన జీవితాన్ని నడుపుతున్నామా? డెలీలాకి నీకు నాకు కూడా ఏమి తేడా లేదు. ఇదే పరిస్థితిలో మనం ఉంటున్నాం. కనుక ఆత్మ చెప్తున్న మాటలు మనం వినాల్సి ఉంటుంది. హ్యావ్ ఎ క్వైట్ అండ్ ఎ జెంటిల్ స్పిరిట్. మన జీవితంలో నెమ్మదిగా ఉండటం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర తగ్గించుకోవడం అనేది నేర్చుకోవాలి. డెలీలా వాజ్ ఎనీథింగ్ బట్ మీక్ అండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎ క్వైట్ అండ్ ఎ జెంటిల్ స్పిరిట్. ఆమెకి మీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆమెలో చాలా నాగింగ్ ఉంది, చాలా విసిగించింది. సంసోన్ చెప్పే వరకు ఏడుస్తూ షీఈ్ చీటెడ్ హిమ్, చాలా చీట్ చేసింది, మోసం చేసింది. షీ పాస్టెడ్ హిమ్, nagged him, tested him. She was a money hungry and disloyal. డబ్బు పట్ల ఆ ఫిలిస్తీన్లు శబ్దాలు ఇచ్చే ఆ 1000 నోట సిల్వర్ కాయిన్స్ కోసం ఆశపడి తన్ని ప్రేమించి వచ్చినటువంటి సంసోన్, దైవజనుడైనటువంటి సంసోన్ని పట్ల చాలా మోసంగా ఆమె ప్రవర్తించినట్టు తెలుస్తుంది. సో బిఫోర్ యూ పెస్టర్ ఆర్ nag, pray, then act and speak in love. నీకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టు, ప్రేమతో చెప్పడానికి ప్రయత్నం చేయి. డోంట్ బి ద కర్స్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ డిమైజ్. ఇతరుల జీవితాలు నాశనం అవడానికి ఒక శాపంగా నువ్వు మారొద్దు. ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో, సంసోన్ జీవితంలో ఇంత చేదు తేవడానికి డెలీలా ఒక సాధనంగా వాడబడిందని ఇప్పుడు మనందరం గమనిస్తూ ఉన్నాం. సో డోంట్ బి ఫ్రైట్ఫుల్. డెలీలాకు చాలా అందగతమైనటువంటి గర్వం ఉండేది. సంసోన్కి నేను బలవంతుని, నేను ఏం చెప్పినా జరిగిపోద్దనే గర్వం ఉండేది. ఆ గర్వమే వాళ్ళని నాశనానికి నడిపినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సరిగ్గా ప్రియులరా, మరి గర్వం ఉంటే గనక అది దైవికమైన స్త్రీలకి పురుషులకు ఉండే లక్షణం కాదని అపోస్తలుడైనటువంటి పేతురు 3వ అధ్యాయం 3-4 వచనంలో చెప్తాడు. ఏంటంటే స్త్రీలు ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఏ విధంగా సంఘంలో వారి అంతరంగం ఎలా శుద్ధంగా ఉండాలి, ఈ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. కనుక క్రైస్తవులుగా మనం కూడా గర్వం కలిగి నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇతరులని చూసి ఆళ్ళాలేం వెళ్ళాలేం, నేను చాలా గొప్పవాడు అని పరిచయం లాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఉండాల్సింది సుంకర స్థానంలో మనం ఉండాలి. కనుక మనం ఎప్పుడు మరి దైవజనులు, దేవుడు, బైబిల్ని మనం వాటిని వేర్వేరు స్థానాల్లో పెట్టి అప్పుడు మాత్రమే
మనం అన్వయించుకుంటూ మిగతా సమయంలో లోకంతో నడిస్తే గనక, లోకంతో రాజీ పడితే గనక ఆల్మోస్ట్ ఆల్ సంసోన్, డెలీలా లాంటి జీవితాలు మనకు కూడా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు దైవానుసారంగా దీనత్వం కలిగి ఉంటే తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కనుక డోంట్ ల్యాక్ జెన్యూన్ లవ్ టువర్డ్ వన్ హూ లవ్ యూ. నేను నిజంగా ప్రేమించే వారి పట్ల నిజాయితీ కలిగినటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు చెప్తూ ఉంది. యోహాను సువార్త 14:15లో ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ నేను పాటించమన్నాడు దేవుడు. ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించి నీ దేవుడే నీ యెహోవా అని ఆరాధించు. కనుక వాట్ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ వీ హ్యావ్. సంసోన్ ఎలాంటి రెప్యుటేషన్ పొందాడు, డెలీలా ఎలాంటి రెప్యుటేషన్ పొందింది, సంఘంలో ఒక నాయకుడిగా, నాయకురాలుగా ఉంటున్నావు నువ్వు, సంఘ సభ్యురాలుగా ఉంటున్నావు నువ్వు, ఒక కుటుంబానికి భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, సోదరిగా ఉంటున్న నీవు ఎలాంటి రెప్యుటేషన్ పొందుకుంటున్నావు? సంసోను, డెలీలా లాంటి రెప్యుటేషనా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన, వినయము కలిగిన స్త్రీగా మనం ఉంటున్నామా? వాట్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఎలాంటి టాలెంట్స్ ఇచ్చాడు, వాటిని ఏ విధంగా వాడుకుంటున్నావు? సంసోన్కి ఇవ్వబడిన బలం, సంసోన్కి ఇవ్వబడిన శౌర్యం దేనికి వాడబడ్డింది అంటే కనుక అందానికి, మోసానికి అమ్ముడుపోయాడు ఆయన. అంటే ఒక విధంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఫిలిష్తీయులను చంపినా కూడా ఆయన నష్టపోయింది ఏమిటి అంటే కనుక దేవుడు ఇంకా వైజ్లీగా దేవుని మీద ఆధారపడి ఉంటే ఇంకా అతను ఇంకా చాలా గొప్ప పనులు చేసేవాడేమో అని మన ఉద్దేశం. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? నువ్వు ఎలాంటి ఐడెంటిటీ పొందావు? సంసోను ఇంత బలహీనుడైనప్పటికీ కూడా దేవుడు ప్రేమించాడే కాబట్టి మనం హెబ్రీ గ్రంథకర్త రాసిన విశ్వాస వీరుల యొక్క చార్ట్లో సంసోను గురించి రాయబడింది. దేవుడు బలహీనమైనటువంటి మనలను, నిజమే మానవులు, వీఆర్ నాట్ పర్ఫెక్ట్ బీయింగ్, మనలో సంపూర్ణత లేదు, అసంపూర్ణత, బలహీనతలు ఉన్నాయి. బలహీనత కలిగిన ఈ మనుషుల్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే మనంతటా మనం నీతిమంతులు కాలేం కాబట్టి ఆయన విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక దేవుడు తన ప్రేమను బట్టి మనకి తిరిగి నిత్య జీవం, వాగ్దాన భూమి మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ఆత్మ చెప్పినట్టుగా దేవుని మాటకు లోబట్టం, మరి తగ్గుదల కలిగి జీవించటం, దేవుని ఉద్దేశం మన జీవితం పట్ల ఏమైంది, దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ని ఎలా వాడుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆత్మానుసారంగా మనం యోచించాలని దేవుని యొక్క ఆత్మ చెప్తున్న మాటలు చెబుతున్న ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాతోనూ మా ప్రియులతోనూ మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, మీరు మాకు అనేకమైన టాలెంట్స్, అనేకమైనటువంటి వరాలు ఇచ్చారు. వాటిని మేము పరిచర్యల్ని ఆయన మరి డబ్బు కోసమో, సమాజంలో గొప్ప కోసమో వాడకుండా ప్రభువా, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఈ లోకంలో ఉండటానికి ప్రభువా, నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారంగా, నీ చిత్తానుసారంగా జీవించే కృపలను మాకు దయచేయమని వినుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించి రాబోయే కాలమంతట్లో నీ కృపాక్షేమాలతో వారు నింపుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.